వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రక్తదానంపై అపోహలను వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని, యువత రక్తదానంపై ఉన్న అపోహలను వీడి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జూన్ 14వ తారీఖు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలు ముందరికి రావాలి, ప్రాణదాతలు కావాలని చెప్పి ఒక స్లోగను గత కొన్ని సంవత్సరాలుగా మనందరికీ వినబడుతున్నది. మరి 18 సంవత్సరాలు దాటిన ఎవరైనా సరే రక్తదానం చేయడానికి ముందరికి రావచ్చు. మగవాళ్ళు అయితే లేకపోతే ఆడవాళ్ళైనా సరే 72 రోజులకి కొత్త రక్త కణాలు ఏర్పడిపోతాయి. మగవాళ్ళు ఒక 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. ఆడవారు అయితే మెనిస్ట్రోలు ఉంటాయి కాబట్టి వాళ్ళు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తుంటారు. ఇదివరకైతే రక్తం యాజ్ ఏ హోల్ ఈ గ్రూపుల వైజు ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏ పాజిటివ్, అలాగే ఏబి పాజిటివ్, అలాగే నెగిటివ్ గ్రూపులు, రేర్ గ్రూప్, బాంబే గ్రూపు, ఇలాంటివన్నీ కూడా యాజ్ ఏ హోల్ ఇచ్చేవారు. మరి టెక్నాలజీ డెవలప్ అవ్వడం, అలాగే రీసెర్చ్ చేయడం, వాటి ఫలితంగా బ్లడ్ని కాంపోనెంట్స్ కింద విడదీస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే ప్లాస్మా, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ప్రత్యేకంగా డెంగ్యూ వచ్చిన వాళ్ళకి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, వాళ్ళు ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోవడం, ఆ స్టేజ్లో మరి ప్లేట్లెట్స్ ప్రత్యేకంగా ఎక్కించడం కూడా అవుతున్నది. ఎవరికైనా మెసేజ్ వచ్చినప్పుడు ఈ రక్తదానం చేయండి, మాకు ఈ బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వీలైనంత వరకు అర్జెంట్ పనులు ఉంటే తప్ప మిగతా పనులు ఉంటే పక్కన పెట్టి వెళ్ళాలని చెప్పి నేను దయచేసి కోరుతున్నాను. అందరూ కూడా అవగాహన ఏర్పరచుకోండి. నేను ఇప్పటికీ 87 సార్లు రక్తదానం చేశాను. నా 27వ ఏట నేను మొదలుపెట్టాను. తెలియక 1-2 సార్లు ఇచ్చేవాడిని. తెలిసిన తర్వాత సంవత్సరానికి 4 సార్లు చొప్పున ఇచ్చాను. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. మరి ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆ రోజున వీలైతే కొత్తవారు ఎవరైనా ఈ మెసేజ్ విని ముందరకు వస్తే మీరు 10 మందికి ప్రోత్సాహం కోరుకుంటూ, మరి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రక్తదానాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అన్నమయ్య జిల్లా కొరబలకోట మండలం అంగాలులో దొంగలు ఒంటెని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. త్వరలో జరగబోయే బక్రీద్ పండుగ నిమిత్తం మిత్రులు 1,25,000 రూపాయలతో ఒంటెను కొనుగోలు చేశారు. అయితే ఆదివారం వేకువజామున లేచి చూస్తే ఒంటె కనిపించలేదు. స్థానికంగా ఎంత వెతికినా కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. ఎక్కడా ఆచూకీ కనిపించలేదు. గుర్తు తెలియని వారు ఎవరైనా తోలుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఒంటె జడ మాత్రం కనిపించలేదు. అంగలు సమీపంలోని కనసానివారిపల్లి నుంచి మదనపల్లి కొత్తగా వేస్తున్న బైపాస్ మీదుగా ఒంటెను తోలికెళ్లిన ఆనవాళ్లు, అడుగులు కనిపించినట్లు చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు పౌరుషం ఉంటే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గంలో కడప జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని అన్నారు. ఇది కడప జిల్లాకు అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎందుకు కడప జిల్లాపైన కక్ష అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండేవని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. కడప జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు పౌరుషం ఉంటే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద కక్ష కట్టడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఒక విధంగా కడప జిల్లాకు అవమానకరం. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, 23 మంది మంత్రులు, మొత్తం 25 మంది క్యాబినెట్లో ఉంటే అటువంటి క్యాబినెట్లో కడప జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకపోవడం అనేది చాలా బాధాకరం. కడప జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుంటే 2 వైకాపా గెలిచింది, 1 బీజేపీ, 4 టీడీపీ. కాబట్టి టీడీపీకి చెందిన 4, మిత్రపక్షంలో బీజేపీకి చెందిన 1, మొత్తం 5 ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఉండేదానికి ఎవరెవరి మెరిట్స్ వాళ్ళకు ఉన్నాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఉన్నారు. బీసీకి చెందినటువంటి మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారు. మహిళలకు సంబంధించి కడప అసెంబ్లీ నుంచి గెలిచినటువంటి మాధవిరెడ్డి ఉంది. యువతకు సంబంధించి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మీద గెలిచినటువంటి కృష్ణ చైతన్య రెడ్డి ఉన్నాడు.
ఇక బీజేపీకి సంబంధించి జమ్మలమడుగు నుండి సీనియర్ రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరెవరి కెపాసిటీలో ఎవరెవరి మెరిట్స్లో వాళ్ళు మంత్రి పదవికి అర్హులు. కానీ ఒక్కరికి ఇవ్వలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కడప జిల్లా నుండి ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం ఉండేది. అటువంటి జిల్లాకు ఈసారి కనీసం క్యాబినెట్లో ప్రాతినిధ్యమే లేకపోవడం అనేది ఇది చాలా దురదృష్టకరం, కడప జిల్లాకి అవమానకరం. దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది. నాకు తెలిసి కడప జిల్లాకు బహుశా తిరుపతి కూడా లేనట్టుంది, మిగతా అన్ని జిల్లాలకు ఉన్నట్టుంది. కాబట్టి ఇది కడప జిల్లాకు చెందినటువంటి టీడీపీ బీజేపీ వాళ్ళకే కాదు, కడప జిల్లాకే ఇది అవమానకరం. నటి ప్రియా ఆనంద్ తిరుమల కొండ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కాసేపు అభిమానులతో కలిసి సందడి చేశారు. నేను తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికి పేరు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, బట్ ఇట్స్ షో ఫర్ డిస్నీ హాట్స్టార్. సో ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్. తిరుపతి స్పెషల్ ఏం కాదండి, ఆ దర్శనం దొరికింది స్పెషాలిటీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్. వీ హ్యాడ్ సచ్ అ బ్యూటిఫుల్ దర్శన్ దిస్ మార్నింగ్. వెదర్ కూడా చాలా బాగుంది. నిన్న నైట్ నడిచొచ్చాము. అనంతపురం జిల్లా పత్తికొండలో పోస్టాఫీస్ ఆవరణలోని నీలగిరి తైలం వృక్షాన్ని 2 గంటల పాటు శ్రమించి విద్యుత్ సిబ్బంది తొలగించారు. నీలగిరి తైలం వృక్షం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. వృక్షానికి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, బాలికల ఉన్నత పాఠశాల, పత్తికొండ నుంచి గుత్తి వెళ్లే ప్రధాన రహదారి ఉండడంతో ఎటువంటి ప్రమాదం సంభవించకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ అధికారులు వృక్షాన్ని తొలగించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఎంపీ అవసరం చాలా ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ లాంటి అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి తగిన మెజార్టీ ఉండడంతో ఏపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురాలేకపోయారని, కానీ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ఏపీ ఎంపీలపై ఆధారపడి ఉండడంతో ఏపీ ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మల్లికార్జున గారు, ఎన్ఎస్ఏ నాయకులు ప్రశాంత్ గారు, మల్లికార్జున గారు, మిత్రులారా, నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించే సమయం ఇదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలపైన కేంద్ర ప్రభుత్వం అంతో ఆధారపడిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. రాయలసీమకు రావాల్సిన, ఉత్తరాంధ్రకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని సాధించడానికి మార్గం ఇదే. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అమ్మము అని చెప్పించే సమయం కూడా ఇదే. వివిధ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలని అమలు చేయించే కాలం కూడా ఇదే. ఉదాహరణకు విశాఖపట్నం రైల్వే జోన్ లాంటివి. ఇవన్నీ ఎందుకు కోరుతున్నామంటే, ఆఖరికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల పైన ఆధారపడి ఉంది. అది మీ ఎంపీలే. గతంలో మాట్లాడితే వాళ్ళకి అఖండమైన మెజారిటీ ఉంది, మేమేం చేస్తామని మీరు మాట్లాడేవాళ్ళు. బాబు గారు మీరు గాని, లేక జగన్మోహన్ రెడ్డి గారు గాని మా నంబర్ వేస్ట్ అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మీ నంబర్కి చాలా బలం వచ్చింది, బీజేపీకి అవసరం వచ్చింది. తక్షణం మీరు మాట్లాడమని, పోలవరంతో సహా పూర్తి చేసే మాట తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడే విధంగా మీ చర్చలు ఉండాలి. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రాజధాని లేని అంశాన్ని మీకెవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని, మీరు మరొక్కసారి అమరావతిని పనులు వేగంగా జరుగుతున్నాయని వార్తలు చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో రాజధాని వచ్చేంత వరకు కేంద్రం యొక్క సహకారంతో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అట్లా ఇప్పటికి కూడా ఆ మేరకు విద్యా అవకాశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరగని దృష్ట్యా, ఆ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ లేకుండా ఇప్పటికీ పూర్తి స్థాయిలో రాని దృష్ట్యా, తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యాలయాల్లో మునుపటిలాగే ఉమ్మడి రాష్ట్రంలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు కూడా అవకాశాలను అట్లాగే ఉంచాలి. 2వ తారీఖు లోపల మీరు మాట్లాడతారనుకున్నాం. బహుశా ఎలక్షన్ల హోరులోనూ గెలుపోవటంలో గొడవలో పడి మీరు మాట్లాడడం మర్చిపోయినట్లున్నారు. ఇవన్నీ మాట్లాడాల్సిన సమయం వచ్చింది ఈ రోజున. గతంలో లాగా నరేంద్ర మోడీ గారు మన మొహానికి ముంతలో నీళ్లు లేక చేతిలో మన్ను మన మొహాన్ని కొట్టిపోవడం కాకుండా స్పష్టంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తా ఉన్నాను అని చెప్పించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చిన్న పెద్ద అందరూ కూడా హర్షిస్తారు.
మీ యొక్క నాయకత్వ పట్టుబని కొనియాడతారు. అట్లా అనంతపురం జిల్లా మొత్తం మీ పరమైపోయింది. అనంతపురం జిల్లాలో గతంలో ఎంత వేవుల్లో కూడా కొన్ని సీట్లు ప్రతిపక్షానికి వచ్చేది. అనంతపురం జిల్లా మొత్తం మీ ఏలుబడిలోకి వచ్చింది, లేకుంటే మీ నాయకత్వంలోకి వచ్చింది. ఆ రోజున ప్రాజెక్ట్ అనంత అని అన్ని పార్టీల సహకారంతో ఒక గుణాత్మకమైన ప్రాజెక్ట్ ని కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ కి స్టార్ట్ చేశాం. ఆ పేరు మీకు ఇష్టం లేకుంటే పేరు మార్చండి, దాంట్లో మార్చుకున్న అంశం అంటే మార్చుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. రేపటి నుంచి యథావిధిగా స్కూళ్ల పునఃప్రారంభం, కాకినాడ కార్యాలయంలో ప్రకటించిన ఆర్జేడీ నాగమణి. అన్నమయ్య జిల్లా అంగల్లులో ఒంటెని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాలను పరిశీలించినా కనిపించని ఒంటె జాడ. ఏపీ ఎంపీల అవసరం కేంద్రానికి ఉంది, ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్న మాజీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.